ఇది మేము చేస్తున్న ఫస్ట్ బ్లాగ్ అనమాట. అయితే బార్బిక్యూ నేషన్ ఫ్రంట్ నుంచి ఏమొచ్చి ఇలా ఉంటుందండి. బార్బిక్యూ నేషన్ అని చెప్పేసి ఒక బోర్డు కనబడుతుంది, 2 తలుపులు. లోపల మేము ముగ్గురం ఉన్నాం, మేము ముగ్గురం వెళ్ళాం అనమాట అక్కడికి. ఇదిగో పెద్ద షిప్ ఒకటి ఉంది. స్టార్టింగే మొత్తం ఖాళీగా ఉంది అనుకుంటున్నారు, చాలా మంది జనాలు వచ్చారు. మేము కొంచెం ఆకలిసి తొందరగా వెళ్ళిపోయాం అనమాట. మేము మొత్తం ఆకలి వేసేస్తుంది మాకు అక్కడ ఐటెంలు అన్నీ చూస్తుంటే. ఒక 5 నిమిషాలు కూర్చుంటే మాకే పెడతారు కదా అని మేము చాలా ఆకలి వచ్చుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తే మీకు చాలా వింత వింత మనుషులు, వింత వింత వెరైటీలు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇటు ముందు పానీపూరి తెచ్చి పెట్టేశాడు. పానీపూరి తినేస్తే ఇంకేం తినలేం కదా అనేసి చిన్న చిన్న మొక్కజొన్న పొత్తులు ఏటేటో పెట్టాడు. తొట్లకాయ కదా, అది ఏంటో, అది పుట్టగొడుగులు పన్నీరు ఇవన్నీ పెట్టాడు అనమాట. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాకపోతే వాయిస్ అది బాగా రాలేదని చెప్పేసి నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తున్నాను అనమాట. నేను ఇదేదో వెరైటీ ఐటెంలు తెచ్చాడు. పెట్టగానే 5 పొలాలు పెట్టాడండి. అదేటో 10 పొలాలు 15 పొలాలు ఒకసారి పెట్టేస్తాడు అనుకున్నాను, కానీ పెట్టలేదు. సో ఒక్కొక్కటి టేస్ట్ చేసి చూస్తున్నాను అనమాట. బాగుందని చెప్పేసి అని చెప్తున్నాను. చిన్న ఓవర్ యాక్షన్ అండి, అది ఏదో వీడియో కోసం పెట్టాలని చెప్పేసి పెట్టాను అనమాట. ఒకసారి తినడం ఎక్కువ అంటే మళ్ళీ రెండోసారి కూడా తిన్నాను. మరి దాన్ని ఏం చేస్తాం, తప్పదు. మరి ఉన్నాయన్నీ అయిపోవాలి కదండి. నేను ఒకటి ట్రై చేశాను కదా అని మా టీం మొత్తం ట్రై చేస్తున్నారు అనమాట. నేను కూడా చూస్తాను రా కదా అని సీడ్ కూడా బాగుందని అన్నాడు. సో ఇలా ముగ్గురం కూడా మొత్తానికి ట్రై చేసాము. ట్రై చేసిన తర్వాత ఇక మిగతా 3 తెచ్చాడు. ఫ్రాన్స్ ఐటమ్ ఇవి అవి తెచ్చాడు, జ్యూసులు అవి తెచ్చాడు. ఇక ఎక్కువ పొలాలు పెట్టాడండి. ఒకసారి తెచ్చి పెట్టాడు. మీకు అది చెప్తున్నాను, అంటే ఎక్కువ పొలాలు ఉన్నది చూపించలేదు కదా, ఇప్పుడు ఎక్కువ పొలాలు ఉన్నది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి అని చెప్పేసి. చూడండి, ఎక్కువ పొలాలు అంటే 150 పెట్టాడు అనుకుంటారు. 10 పొలాలు పెట్టాడు మాకు. 10-12 పొలాలు పెట్టాడు. ఆ 10-12 పొలాలు కూడా దాదాపు ఒక 10 నిమిషాలు తినేసాం అనమాట. అందులోనేమో ఫిష్, ఫ్రాను, నెక్స్ట్ మటన్, సో ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయన్నమాట. రోస్ట్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో మీకు నచ్చిన టేస్ట్, అంటే మీకు ఏ విధంగా టేస్ట్ అయితే కావాలో ఆ విధంగా టేస్ట్ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి చేయించుకోవచ్చు అనమాట. సో యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఇది ఒక వ్లాగ్ టైప్లో తీసి, అంటే ఒక చిన్న కంటెస్టెంట్ టైప్లో పెడదాం అనుకున్నాం. అంటే ఎవరెవరు ఎక్కువ ఎన్ని పుల్లలు తింటారు ఏంటి సో అండ్ సో అనేసి. కానీ మేము అక్కడికి వెళ్ళబోడికి మాకు గట్టిగా ఆకలి వేసేసి ఇంకా ఇది కంటెస్టెంట్ అనేది పక్కన పడిస్తే ఇంకా తిన్నంగా వీడియోలు తీసుకొని ఎవడ పొల్లాడు తినేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో మాకు మధ్యలో గుర్తొచ్చింది ఒకటి, అమ్మారా మనం వ్లాగ్ చేయడానికి కదా వచ్చామనేసి. సో ఆ మధ్యలో గుర్తొచ్చి ఆ మధ్యలో నుంచి తీసిన కొన్ని వీడియోలు అనమాట. ఇవన్నీ కూడా ముందు చాలా వరకు అయిపోయాయి అనమాట. సో ప్రతిదీ కూడా అలా నార్మల్గా టేస్ట్ చేస్తూ సో అలా ఉన్నాను అనమాట. సో ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను నేను మీకు. ప్రతిదీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫుడ్ ఐటమ్ కానీ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా బాగుంది. టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుందండి. బయట అక్కడ తిన్నట్టు ఉండదు. ఇతను ఏటేటి కావాలన్నది మొత్తం అంతా నోట్ చేసుకుంటున్నాడు అనమాట. 10 పొలాలు అయ్యో 10 చెప్పాను నేను. ఏటేటి చెప్పాను తెలియదు, కానీ 10 తెచ్చేమన్నాను. అదిగో మళ్ళీ ఆ 10 పొలాలు తెచ్చాడు. మాకు ఆ సార్ అన్న ఒక మాట అర్థం అవుతుంది. మనోడే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ వాయిస్ వినబట్టలేదు. అందు గురించి నేనేం మాట్లాడలేకపోతున్నాను. నేను ఇదేదో నా కంటెస్టెంట్ అనుకుంటాను, అంటే మధ్యలో స్టార్ట్ చేసామని చెప్పాం కదా. సో వీళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారంటే నాకు వేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ నేను తినేయాలి, అన్ని నిమిషాల్లో తినేయాలి అనేసి. మ్యాటర్ ఏంటంటే మొత్తం పొలాన్ని నేను తినేసేపటికి వాళ్ళిద్దరికి పొలాలు రాలేదన్నమాట. చాలా లేట్ అయిపోయినాయి పొలాలు రాబోడికి. వాళ్ళిద్దరికి కూడా చేసాము. సో ఇది మేము అనుకున్నాము 1 minute ఉంచేసి అలాగా ఒక 10 episodes టైప్లో చేద్దామని అనుకున్నాం. అంటే 1 minute అలా ఒక 10 minutes వస్తుంది ఇది తీయపోడికి, ఎడిటింగ్ అది చేయబోడికి. కానీ ఆలోచించామన్నమాట, మరి 10 నిమిషాలు అంటే ఒకసారి ఎందుకు అలాగా, చిన్న బిట్స్. ఎందుకంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మాకు తెలియదండి. ఎందుకంటే మాకు కొత్త ఇది వ్లాగ్ చేయడం కానీ ఏం చేయడం కానీ అనేది. ఇది ఒక వ్లాగ్ కింద, అంటే వ్లాగ్ ఇలా ఎవరు చేయరు, బట్ కానీ నేను చేశాను ఇది ఎలాగా. సో ఎలా వస్తుంది అన్నది మీరే చెప్పాలి, ఎలా వచ్చింది అన్నది కూడా మీరే చెప్పాలి. అంటే చాలామంది బార్బిక్యూకి వెళ్ళారు, బట్ కానీ మేము ఇది ఫస్ట్ టైం. మా ఎక్స్పీరియన్స్ బట్టి మేము చెప్తున్నాం. అందు గురించి అని నేను మీకు ఏమీ చూపించట్లేదు బార్బిక్యూ నేషన్లోని. ఓన్లీ మాకు మేమే చూపించుకుంటున్నాము. సో నాది లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఉంటుందండి, అంటే నార్మల్గా ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, సో కర్రీస్ ఎలా ఉన్నాయి ఏంటని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్.
మీకు ప్రైస్ అనేది చెప్పలేదు కదా, నేను ప్రైస్ అనేది నేను మీకు లాస్ట్లో ఇన్ఫామ్ చేస్తాను. నేను మీకు ఇది వచ్చేసి ప్రైస్ ఎంత అనేది. ఇది యాక్చువల్లీ ఒక రోజుకి ఒక రేట్ ఉంటుంది అనమాట అండి. అంటే సాటర్డే ఒక రేట్ ఉంటుంది, మండే ఒక రేట్ ఉంటుంది, సండే ఒక రేట్ ఉంటుంది. మనకి ఒకవేళ కనుక మనం ముందుగా ఏమన్నా బుక్ చేసుకోవాలి అనుకుంటే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళి తినడానికి అవుతుంది, బట్ కానీ టైం అది చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం అంతా ఒకసారి నేను మీకు చూపిస్తాను రెండిటు. ఇక్కడ చూస్తే దోసకాయలు ఇవి అవి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. కొన్ని ఫ్రూట్స్ పేరు నాకు తెలియదు. ఇవి ఇక్కడ చూస్తే ఐస్ క్రీమ్లు ఉన్నాయి. అంటే నేను లాస్ట్ టైం వచ్చిన బార్బిక్యూలో పెట్టింది వేరు, ఇక్కడ ఉన్నది వేరు అనమాట పూర్తిగాన. ఎందుకంటే నాకు అప్పుడే నచ్చింది, నాకు ఇప్పటికన్నా అప్పుడే నచ్చింది. సో అప్పుడు ఎందుకు నచ్చింది అంటే అది నాకు కూడా తెలియదు మరి. ఇంకా ఈ కేక్స్ ఇవన్నీ కామన్ అనమాట. ఈ కేక్స్ అవి వేసుకున్నాం చిన్న చిన్న పీసులు. అంటే ఎవరికి నచ్చినా వాళ్ళు వేసుకోవచ్చు. మీరు ఆ ప్లేట్ మొత్తం తినాలనుకుంటే అందులో ఎన్ని ఉంటాయి అన్నీ తినేయచ్చు మీరు, మీ ఓపిక అది. బిర్యానీ ఉంటుంది మీకు, ప్రతిదీ కూడా ఉంటుంది మీకు అక్కడ, నేమ్స్ తోటి సహా ఉంటుంది. గులాబ్ జాములు అంటే మీకు ఎన్నన్నీ వేసుకోవచ్చు అనమాట. వేడిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి పైగాన. సో బార్బిక్యూ నేషన్ అనేది ఏంటంటే ఈ రోజు ఐటమ్ మీకు మళ్ళీ రేపు వాళ్ళు పెట్టరు అనమాట. సో ఒకవేళ ఎంత అయితే అంత వేస్ట్గా అది ఇచ్చేస్తారు, కానీ మీకు నిన్నటిది మొన్నటిది మన బయట రెస్టారెంట్లో ఎలా అయితే ఉన్నదో సో అలా పెట్టరు అనమాట అక్కడ. సో గులాబ్ జాములు ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇక్కడ చెఫ్లు కూడా మంచి మంచి వాళ్ళు రప్పిస్తారనమాట. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారండి వీటికి. మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏవో ఉన్నాయి చిన్న చిన్న కేకులోనూ ఒక 5-6 వెరైటీలు ఉన్నాయి. ఆ కింద నుంచి చూస్తే దోసకాయలు, అటువైపు చూస్తే పుచ్చకాయలును, ఇటువైపు చూస్తే నిమ్మకాయలు కనబడుతున్నాయి మాకు. నేను అంటే అందులో చేద్దాను కానీ వాయిస్ అది కూడా చాలా రీసౌండ్లా వచ్చేయడం వల్ల నేను అది ఒరిజినల్ వాయిస్ పెట్టలేకపోతున్నాను. నేను ఒరిజినల్ వాయిస్ పెడదామని అనుకున్నాను కానీ బాగాలేదు. ఒరిజినల్ వాయిస్ నేను చూసుకున్నాను ఒకసారి. సో 12 నిమిషాలు నేను నాన్ స్టాప్ ఇలా చెప్పబోతున్నానంటే దానికి మీరు ఆలోచించుకోండి. ఇవి ఏంటంటే చిన్న చిన్న జెల్లీస్ అనమాట. ఇది జారిపోతూ ఉన్నాయి అనమాట. నేను ఎంత పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా సరే ఇవి జారిపోతున్నాయి అనమాట. మొక్కలో నవ్వు వస్తుంది, తీయడం రాలేదనమాట నాకు ఆ జెల్లీస్ ఎలా తీయాలి ఏంటి అనేది. సర్లే దీంతో ఎక్కువ బాధలు ఎందుకు పడ్డామని చెప్పేసి 2 వేసుకున్నాను. ఇంక నేను ఎక్కువ తిన్నా సరే మళ్ళీ ఇబ్బందే కదా, అన్నోటి తినేసాం కదా మళ్ళీ ఇంకేం తింటామని చెప్పేసి. సో నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత కూర్చొని ఇంక మనం తినేయడమే. ఆ పానీపూరి చూడండి, ఆ పానీపూరి ఇంకా మేము తినలేదు. ఆ పానీపూరి 1-2 అలాగనే ఉంటాయి. సో ఆడు తెస్తున్నాడు ఇంకా, సార్ మీకు ఏమైనా కావాలా అనేసి. ఉండరావా మేము తినేస్తున్నాం అని చెప్పేసి మా వాడు వెళ్ళి ఒక్కొక్కడు తెచ్చుకుంటున్నారు అనమాట. నాకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి, నాకేం కావాలి అనుకుంటాను. సో ఇది కూడా మేము వ్లాగ్ టైప్లో చిన్నది చేసాము. అంటే ఓన్లీ ఈ సెక్షనే చేసాము. అసలు బార్బిక్యూ అంటే ఏంటి, అసలు అందరికి వచ్చిన తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది. సో మాకు అది ఇవన్నీ కూడా మేము వ్లాగ్ చేశాక మాకు అనిపించింది అనమాట. అరే ఇక్కడ ఫుడ్ తింటే ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది, లేదంటే ఇక్కడ మేము తిన్నదానికి టేస్ట్ ఎలా ఉంటుంది. సో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలని మాకు ఆ తర్వాత ఐడియా వచ్చింది మాకు. సో ఇప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే టేస్ట్ అన్నది అయితే మొత్తం అంతా బాగానే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే మేము చేయలేకపోయాం అంతే. ఎందుకంటే ఇది వీడియో అనేది జస్ట్ నార్మల్ పోర్ట్రేట్ పెట్టేసి అలా తీసేసాం. కానీ నార్మల్గా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ నేను వ్లాగ్ చేస్తాను నేను. సో వ్లాగ్కి పేరు పలకడం కొంచెం మిస్టేక్ అయితే క్షమించండి, ఎవరేమనుకోవద్దు. ఎందుకంటే మాటలు అంతే మరి అంటే అలా వస్తున్నాయి, మరి ఇంకేం చేస్తాం మరి. వచ్చేసి ఇక్కడ కర్రీలు చాలా అంటే చాలా వెరైటీ కర్రీస్ అన్ని పెట్టాడు. ఒక 12 రకాల కర్రీస్ పెట్టాడు. అక్కడ కర్రీస్ పెట్టాడు కానీ అందు మీద ఉన్న పేర్లు, అందులో చేపల కర్రీ పెట్టాడు, అందులో చేప లేదు. గుడ్డు కర్రీ పెట్టాడు కానీ అందులో గుడ్లు ఉన్నాయి. సో అలా ఉంటాయి అనమాట. అంటే ప్రతిదీ మనం తొందరగా లేట్గా వెళ్ళామంటే మరి అయిపోతాయి అనమాట. అయిపోతున్న తెచ్చిపెట్టేది ఏంటంటే మనం కూర్చున్న దగ్గర ఆడు ఆ ఫ్రై ఐటమ్ కానీ ఆ పోలే ఫిష్లు తెస్తాడు, లేదంటే ఆ చేపలు తెస్తాడు, ఆ ఫిష్ తెస్తాడు, లేదంటే ఆ ఫ్రాన్ కానీ చికెన్ కానీ అవే తెస్తాడనమాట. ఇక్కడికి వచ్చేసి మేము ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం. సో ఐస్ క్రీమ్లో ఏంటంటే ఒక జెల్లీస్ టైప్ లేవు, ఒక చిన్న చిన్న పూసల్లో ఉంటాయి కదండి, ఎల్లో కలర్, పసుపు కలర్, ఆకుపచ్చ కలర్. సో అలాంటివి కూడా జల్లుతారు. అలాంటివి జల్లలేదు ఇందులో ఈసారి. అది ఏం చేసాడంటే 2 పొలాలు అందులో పెట్టి ఏదో 2 క్రీములు మీద పెట్టి తిని మనిషి ఇస్తాడు అనమాట. మా ముఖాలు చూడగానే వాడు అలా ముందే ఇస్తాడు, మీకు ఇదే కరెక్టరా అని చెప్పి.
సో మా పక్కోడికి బాగానే వేసాడు మళ్ళీని. ఇంకా అలా అయిందనమాట. ఇటు చూడండి, ఇది ఒక్కటేసి అలా పైన ఎడతాడు ప్లేట్. ఇదే సార్ అంటాడు. అదిగోండి, అదిగో మూత వేస్తాడు, అందులో తీసాడు, అందులో చిన్న వంపుతాడు, అందులోనే ఇలా జల్లుతాడు. అదిగో సబ్జా గింజలు వేస్తాడు ఏంటంటే, సబ్జా గింజలు వేసి అగో సార్ టేక్ ఇట్ సార్ అని చెప్పేసి అని అంటుంది మేడం. ఏటో అర్థం లేదు. ఆ 2 మేము తీసుకున్నాం అనమాట. సబ్జా గింజలతో ఐస్ క్రీమ్ అయ్యింది. సో నేను ఫేక్ బర్త్డే జరుపుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసేసరికి నా బర్త్డే అని చెప్పేసి నేను వాళ్ళకి అబద్ధం చెప్పాను. మనకి బార్బీక్యూ నేషన్లో ఏంటంటే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీరు అయిపోయినా సరే మీ బర్త్డే మళ్ళీ మీరు జరుపుకోవాలి అనుకుంటే మాత్రం బార్బీక్యూ నేషన్కి వెళ్ళిపోతే అక్కడ మీకు ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే చూడండి. ఆడు తెచ్చి బార్బీక్యూ నేషన్ ఏదో తలకు తగిలించాడు నాకు కిరీటం లాంటిది. అప్పుడే అది తగిలించగానే నా మొగానికి అందమైపోయింది. అద్దాల్లోంచి మా ఊడు వీడియో తీస్తున్నాడు చూడండి. నేను చూపిస్తున్నాను, నేను చెప్తున్నాను అనమాట అందరికీ. వాళ్ళందరూ పాట పాడతారు కదా, నువ్వు వాళ్ళందరికీ వీడియోలు తీయాలని చెప్పేసి. సో వాళ్ళు ఒక సాంగ్ ప్లే చేస్తారండి. ఆ సాంగ్ అంటే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు కొట్టే క్లాప్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా అలా పడుతుందండి. చూడండి, మొత్తం అందరూ కూడా వచ్చేస్తారు ఇక్కడికి. మేనేజర్ కూడా ఉంటారు ఇక్కడ. మన బర్త్డే అయ్యిందంటే నాదనే కాదు, ఎవరి బర్త్డే అయినా సరే. సో మేనేజర్ మొత్తం అందరూ వస్తారు. మీకు ఫుడ్ ఎలా ఉంది ఏంటి, ప్రతి ఇచ్చిన ఎవ్రీథింగ్ నచ్చిందా లేదా మొత్తం అన్ని కనుక్కొని వాళ్ళు వెళ్తారు అనమాట. సో కేక్ కట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎవరికి పెట్టాలి నాకు అర్థం కాక నా పక్కన ఎవరికి కాడికి ఇచ్చాను నేను. వాళ్ళకి చెప్పి వాళ్ళకి పెట్టలేం కదండి, పక్కన ఎవరుంటే వాళ్ళకి పెడతాం. సో అలా పెట్టిన తర్వాత ఆ కేక్ అనుకుంటే అది అంటే ఏదో పెద్ద కేక్ అయితే ఏం కాదండి, జస్ట్ 1/2 kg కంట కొంచెం తక్కువ అనమాట. బార్బిక్యూ నేషన్లో మనకు అది చాలా ఎక్కువలేండి. సో అక్కడ అలా చేసాము అంటే గ్రేటే. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి విషెస్ చెప్పడం కానీ ఇది కానీ అది కానీ ప్రతిదీ జరుగుతుంది. మాకు ఐస్ క్రీమ్ నచ్చక మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ తినడానికని వచ్చాం. ఎందుకంటే ఐస్ క్రీమ్ అలా పడిస్తాం అలాగా, అది కరిగిపోయింది అది. సో మళ్ళీ ఇంకొక ఐస్ క్రీమ్ వేరే వెరైటీ చెప్పుకుంటే, ఇది వేరే వెరైటీ చూడండి ఇది ఎలా చేశాడో. వేరే వెరైటీ చెప్పుకుంటే మళ్ళీ అది ఓపెన్ చేశాడు. అన్ని మీద ఇది జల్లేస్తాడు మళ్ళీని. మాకు ఆ చాక్లెట్ తీయరా అని చెప్పేసి అని అడిగాం. అన్ని మీద జల్లేసి ఇప్పుడు ఇందాకలైతే సబ్జా గింజలు అని వేసాడు, ఇప్పుడు అది కూడా వేయలేదు. ఎందుకు లేరా బాబు వీళ్ళతో తల్లొప్పని చెప్పేసి అది పట్టుకొని వస్తాం. ఇక్కడ రాబోడికి చిప్స్లో వెరైటీలు ఏంటంటే ఇదే.